హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పాట్ఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎల్ఎల్ఎం ట్యూటోరియల్ నేర్చుకుంటున్నాం కదా. ఇందులో ఎన్ఎల్పి బేసిక్స్ గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో. సో ఈ వీడియోలో ఏంటంటే టోకెనైజేషన్, స్టాప్ వర్డ్స్ రిమూవల్, లిమిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టోకెనైజేషన్ అంటే ఏంటి? టోకెనైజేషన్ ఏంటంటే ఒక సెంటెన్స్ ని చిన్న చిన్న పార్ట్స్ గా, అంటే వర్డ్స్ గా, సబ్ వర్డ్స్ గా విభజించడం అనమాట. ఈ చిన్న పార్ట్స్ ని టోకెన్స్ అంటారు అనమాట. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత చెప్తాను. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ మనం. ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్, ఐ లవ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్. సో దీన్ని స్ట్రింగ్ ఫార్మాట్ లో వస్తుంది అనమాట. అంటే లైక్ డివైడ్ పార్ట్స్ లాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాము. దీనికి ఇంపార్టెన్స్ ఏంటంటే నేను ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత చెప్తాను ఎందుకు ఇంపార్టెంట్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఎగ్జాంపుల్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఇచ్చాము. ఏమని? ఐ లవ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఇచ్చాను. సో ఇది టోకెనైజేషన్ ఏం చేస్తుందంటే పార్ట్స్ వైజ్ గా డివైడ్ చేస్తుంది అనమాట. సో ఒక సెంటెన్స్ ని ఒక పార్ట్స్ ఆఫ్ డివైడ్ గా చేస్తుంది అనమాట. సో ఐ లవ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని చెప్పి ఇండివిజువల్ గా డివైడ్ చేసింది చిన్న చిన్న పార్ట్స్ వైజ్ గా. సో దట్ ఈస్ కాల్డ్ టోకెనైజేషన్. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడ నేను ఏ నేర్చుకుంటున్నా అని చెప్పి వచ్చింది కదా, దాన్ని కూడా డివైడ్ గా చేస్తుంది అనమాట ఎగ్జాంపుల్. సో టోకెనైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే కంప్యూటర్ కి ఒక పెద్ద సెంటెన్స్ ని అర్థం చేయడం కష్టం. సో టోకెన్స్ లాగా బ్రేక్ చేసినప్పుడు ఈజీగా అనలైజ్ చేయగలుగుతుంది అనమాట. సో ఇప్పుడు టోకెనైజేషన్ గురించి ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఓకేనా? పైథాన్ కోడ్ లో ఎగ్జాంపుల్ టోకెనైజేషన్ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి రన్ చేస్తాను. ఓకేనా? సో నేను పైథాన్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇంపోర్ట్ ఎన్ఎల్టీకే లైబ్రరీ యూజ్ చేశాను అనమాట. ఈ ఎన్ఎల్టీకే లైబ్రరీ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ నేను థర్డ్ లైన్ లో రాసాను కదా, ఎన్ఎల్టీకే డాట్ డౌన్లోడ్ పంక్ ఇచ్చాను కదా. లైన్ ఆఫ్ యాడ్ చేసి రన్ చేస్తే డౌన్లోడ్ అవుతుంది ఎన్ఎల్టీకే లైబ్రరీ. సో నేను ఫస్ట్ గా ఇంపోర్ట్ ఎన్ఎల్టీకే లైబ్రరీ యూజ్ చేసి ఫ్రమ్ ఎన్ఎల్టీకే డాట్ టోకెనైజ్ ఇంపోర్ట్ వర్డ్ టోకెనైజ్ గా ఫంక్షన్ ఇచ్చేసాను. సో ఇక్కడ మనం ఏదైతే వర్డ్ సెంటెన్స్ ని డివైడ్ గా పార్ట్స్ గా డివైడ్ చేయాలనుకుంటున్నామో ఆ సెంటెన్స్ ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే టెక్స్ట్ ఈస్ ఈక్వల్ టు ఐ లవ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఇచ్చాను. సో ఇది మనకి సపరేట్ డివైడ్ పార్ట్స్ గా ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో దాన్ని ప్రింట్ చేయాలంటే నేను ఏమి ఇస్తాను, ప్రింట్ వర్డ్ టోకెనైజేషన్ ఫంక్షన్ ఇచ్చేసి టెక్స్ట్ అని ఇచ్చాను. సో ఇక్కడ నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. మనం ఇచ్చిన ఇన్పుట్ ని సెపరేట్ డివైడ్ పార్ట్స్ గా చేసి మనకు అవుట్పుట్ ఇచ్చింది. దీని వల్ల ఫంక్షన్ ఏమి ఇచ్చాం, ఇక్కడ వర్డ్ టోకెనైజేషన్ ఇచ్చాం కదా. ఇది ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ వర్డ్ టోకెనైజేషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే సెంటెన్స్ ని చిన్న చిన్న వర్డ్స్ గా బ్రేక్ చేస్తుంది అనమాట. అవుట్పుట్ లో మనకి టోకెన్స్ లిస్ట్ వస్తాయి అనమాట. పైథాన్ లో లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కదా. సో పైథాన్ లో లిస్ట్ టపుల్ లిస్ట్ ఏంటంటే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ లాగా ఇచ్చింది అనమాట ఒక సెంటెన్స్ ని. సో దట్ ఈస్ కాల్డ్ టోకెనైజేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టాప్ వర్డ్స్. స్టాప్ వర్డ్స్ ఏంటంటే నేను చెప్తాను. స్టాప్ వర్డ్స్ ఏంటంటే అవి ఫ్రీక్వెంట్ గా వస్తాయి కానీ యాక్చువల్ మీనింగ్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ ద, ఈజ్, ఆమ్, ఇన్, ఆన్ అని ఉంటాయి కదా, అవి అంత ఇంపార్టెంట్ సెంటెన్స్ లో ఉండవు అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఉంది కదా, ఇక్కడ ఐఎమ్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఇన్ ఏ సింపుల్ వే అని ఉంది. సో ఈ సెంటెన్స్ లో ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమున్నాయి, ఆ సెంటెన్స్ లో ఏమేమి ఇంపార్టెన్స్ ఉంటున్నాయి అంటే లెర్నింగ్ ఎన్ఎల్పి సింపుల్ వే. సో ఇవి ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నమాట. అన్నెసరీ స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేశాక మనం ఈజీగా అనలైజ్ చేయొచ్చు కదా, అలాంటివి ఫిల్టర్ ని స్టాప్ వర్డ్స్ రిమూవల్ అంటారు అన్నమాట. సో అది ఆ సెంటెన్స్ ని ఫిల్టర్ చేసి ఇలా ఇస్తుంది అనమాట. సో దాన్ని స్టాప్ వర్డ్స్ రిమూవల్ అంటారు. సో స్టాప్ వర్డ్స్ మీనింగ్ ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను పైథాన్ కోడ్ రాసి చూపిస్తాను. దానికి లైవ్ గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్టాప్ వర్డ్స్ ఏంటనేది పైథాన్ కోడ్ రాసి మీకు అర్థమవుతుంది ఈజీగా. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, నేను ఆల్రెడీ పైథాన్ స్క్రిప్ట్ రాసాను, కోడ్ రాసాను అనమాట. లైబ్రరీ యూజ్ చేశాను, ఇంపోర్ట్ ఎన్ఎల్టీకే లైబ్రరీ యూజ్ చేశాను అనమాట. స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేయాలంటే ఫంక్షన్ నేమ్ మార్చాలన్నమాట. ఎన్ఎల్టీకే కార్బస్ ఇంపోర్ట్ స్టాప్ వర్డ్స్ అని పెట్టాను అనమాట. సో ఇక్కడ మనం ఏదైతే సెంటెన్స్ ని ఫిల్టర్ చేయాలో ఆ సెంటెన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ వర్డ్స్ ఈక్వల్ టు ఐఎమ్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఇన్ ఏ సింపుల్ వే అని చెప్పి ఇచ్చాను. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఈ సెంటెన్స్ లో ఏమైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి ప్రింట్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? ఇక్కడ ఫిల్టర్ ఏమి ఇచ్చాను నేను ఇక్కడ. ఫస్ట్ నేను రన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మీకు అర్థమవుతుంది. రన్ అవుతుంది కోడ్. సో రన్ అయ్యాక ఏమొచ్చింది మనకి, లెర్నింగ్ ఎన్ఎల్పి సింపుల్ వే అని ఇచ్చింది అవుట్పుట్. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, ఇక్కడ ఐ ఆమ్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఇన్ ఏ సింపుల్ వే అని ఇచ్చింది. సో ఇక్కడ ఐ ఆమ్ ఇన్ ఏ మాత్రం తీసేసింది అనమాట. సో ఫిల్టర్ చేసింది. సో అది ఎలా ఫిల్టర్ చేసింది అనేది నేను ఈ కోడ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టాప్ వర్డ్స్ అని ఇంగ్లీష్ అని ఉంది కదా. స్టాప్ వర్డ్స్ ఇంగ్లీష్ ఏం చేస్తుంది అంటే ఇంగ్లీష్ లో ఉన్న కామన్ స్టాప్ వర్డ్స్ లిస్ట్ గా చేస్తుంది అనమాట. ఓకేనా? డబుల్ డాట్ లోవర్ ఏం చేస్తుంది అంటే వర్డ్స్ ని లోవర్ కేస్ కి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఫిల్టర్ పెట్టి ఇచ్చాం కదా. ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది అన్నెసెసరీ వర్డ్స్ రిమూవ్ అవుతాయి అనమాట. అన్నెసెసరీ వర్డ్స్ ని రిమూవ్ అవుతాయి. అన్నెసెసరీ వర్డ్స్ ఏమున్నాయి ఇక్కడ, ఐ, ఆమ్, ఇన్, ఏ, ఇవి మాత్రం అన్నెసెసరీ వర్డ్స్ కదా. మెయిన్ ఏంటి మనకి లెర్నింగ్ ఎన్ఎల్పి ఇన్ ఏ సింపుల్ వే మాత్రమే చేసింది. సో ఇది ఇలా ఫిల్టర్ చేస్తుంది అనమాట. అన్నెసెసరీ వర్డ్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట యూజింగ్ స్టాప్ వర్డ్స్. సో దిస్ కాల్డ్ స్టాప్ వర్డ్స్ అనమాట. ఎగ్జాంపుల్ మనం ChatGPT లో ఒక రైట్ ఏ మెయిల్ టు లీవ్ అప్లై అని చెప్పి రాస్తాం కదా, అది ఒక 3-4 లైన్స్ ఇస్తుంది మనకి. సో గివ్ మీ షార్ట్ వే అని చెప్పిస్తే మనకు ఫిల్టర్ చేసి చిన్న 2-1 లైన్ లో ఇచ్చేస్తుంది కదా, కైండ్ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లిమిటైజేషన్. లిమిటైజేషన్ అంటే ఒక వర్డ్ ని డిక్షనరీ బేస్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం. ఈ బేస్ ఫామ్ ని లీమా అంటారు అనమాట. సో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లిమిటైజేషన్ గ్రామర్ ని కూడా కన్సిడర్ చేస్తుంది. ఎగ్జాంపుల్ రన్నింగ్ ని బేసిక్ వర్డ్ ఏమంటారు, రన్ అంటారు. స్టడీస్ ని స్టడీ అంటాం, బెటర్ ని గుడ్ అంటాం అనమాట. సో ఇలాంటి వర్డ్స్ ని లైక్ డైవర్ట్ చేయడానికి మనం వర్డ్ నెట్
లిమిటైజేషన్ యూజ్ చేస్తాం అనమాట. నేను ఒక ఎగ్జాంపుల్ లైవ్ కోడ్ చూపిస్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇక్కడ నేను ఒక పైథాన్ స్క్రిప్ట్ రాసాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా యూస్ఫుల్ NLP లో, ఎందుకంటే సిమిలర్ వర్డ్స్ ని సింగిల్ ఫామ్ లోకి రిడ్యూస్ చేసి మిషన్ కి ఈజీగా అర్థం చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ NLTK లైబ్రరీ యూజ్ చేశాను అనమాట. సో ఇంపోర్ట్ NLTK పెట్టేసి పైథాన్ లో లిమిటైజేషన్ చేయాలంటే వర్డ్ నెట్ లిమిటైజర్ యూజ్ చేయాలన్నమాట ఈ ఫంక్షన్ ని. ఓకేనా. నెక్స్ట్ కోడ్ రాసాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది రన్ చేస్తాను. ఎగ్జాంపుల్ రన్ అవుతుంది, కోడ్ రన్ అవుతుంది. కోడ్ రన్ అయ్యాక మనకి అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయండి. సో అవుట్పుట్ మనకు వచ్చేసింది రన్నింగ్ స్టడీ గుడ్ అని వచ్చేసింది. ఓకేనా. సో స్టడీ గుడ్ అని వచ్చింది. ఇక్కడ మనకు ఏంటంటే ఇక్కడ లిమిటైజ్ అని ఉంది కదా, సో ఇక్కడ రన్నింగ్ అని ఇచ్చాం బ్రాకెట్ లో స్ట్రింగ్ లో. వర్డ్ ని బేస్ ఫామ్ ని రన్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. రన్ లోకి కన్వర్ట్ చేస్తుంది. జనరల్ ఇక్కడ రన్ అని రావాలి. సో ఇక్కడ లిమిటైజేషన్ స్టడీస్ అని ఉంది కదా, స్టడీస్ అని ఉంటే మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, స్టడీ అనే అవుతుంది అనమాట. దట్ ఈస్ బేస్ ఫామ్ కి డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ బెటర్ వర్డ్ ని ఏమొచ్చింది మనకి గుడ్ అని వచ్చింది. సో దట్ ఈస్ బేస్ ఫామ్ కి డైవర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ లిమిటైజేషన్. కంప్లీట్ మనకి ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే, సో ఈ సెక్షన్ లో మనం 3 ఇంపార్టెంట్ NLP బేసిక్స్ నేర్చుకున్నాం. ఏంటంటే టోకనైజేషన్ అంటే ఏంటి, సెంటెన్స్ ని చిన్న లో టోకెన్ గా విభజించడం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్టాప్ వర్డ్స్ అంటే ఏంటి, స్టాప్ వర్డ్స్ రిమూవల్, సో అన్నెసరీ వర్డ్స్ ని ఫిల్టర్ చేయడం అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి లిమిటైజేషన్, లాస్ట్ కాన్సెప్ట్. సో లిమిటైజేషన్ అంటే ఏంటి, వర్డ్స్ ని బేస్ ఫామ్ కన్వర్ట్ చేయడం అన్నమాట. సో ఈ 3 స్టెప్స్ ని NLP లో ఫౌండేషన్ అన్నమాట. ఓకేనా. దిస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఓకే, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.